అమెరికా దేశ అధ్యక్షునితో చేతిలో చేయి వేసి భుజం మీద చేసి నేను సమానమైనటువంటి స్థాయికి తెచ్చిన బిడ్డ మోడీ గారి వల్ల. అందుకే ఇష్టపడుతున్నాను. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో మన పిల్లలు చిక్కుబడిపోతాయి. యుద్ధాన్ని ఆపిచ్చి మన ఫ్లైట్లకు మన జెండా కట్టి మన మంత్రులు ఫ్లైట్లలో పంపించి మన పిల్లల్ని తీసుకొచ్చి మళ్ళీ తల్లిదండ్రులకు అప్పచెప్పిన బిడ్డ మోడీ గారు అంటున్నారు. గిది కావాలి. నా దేశ రక్షణలో భాగంగా నా అభినందన్ పాకిస్తాన్ శత్రువులకు చిక్కిపోతే నా అభినందన్ ఇప్పటికే హింసపడ్డాడు, 24 గంటలు టైం ఇస్తున్నా, మీరు కనుక వదిలిపెట్టకపోతే మీ పడతామని చెప్పి హెచ్చరిక చేసి అభినందన్ తీసుకొచ్చి అప్పచెప్పిన బిడ్డ మోడీ గారి వల్ల. అందుకే యూత్కి మోడీ మోడీ అంటున్నారు. మా ఊర్లలో లేడీస్ ఉంటారు, వాళ్ళ చదువు రాదు, పత్తులేరే కాడ సద్దులు తిన్న కాడ కూర్చున్న కాడ వాళ్ళు అనుకున్న మాట ఏంటంటే మోడీకే ఓటాయని అంటారు. ఎందుకు అని మేము అడుగుతాం. అంటే వెనుకట్లాక ఊర్లలో సర్ప్లస్ ల్యాండ్స్ లేవు బిడ్డ. గ్రానైట్ కంపెనీలతోటి గుట్టలని కరిగిపోతున్నాయి బిడ్డ. గుట్టలు ఉండను అని చెప్పి చదువుకోవాలి తప్ప గుట్టలు లేవు బిడ్డ. ఇలా కంచెలు అసలే లేవు. ప్రతి ఊరికి ఒక కంచె ఉండే, వెనుకటో తెలుస్తుంది. కంచెల్లో అనేక రకాల చెట్లు, దాంతోపాటు మోతుకాకులు కూడా ఉండే, అవి మనకి ఇస్తారాకులు ఇచ్చేది. కంచెలు లేవు, బాయిలు లేవు, బాయి గడ్డలు లేవు. బహిర్భూమి పోవాలంటే మహిళలకి రాత్రిపూట 4 గంటలకు పోవాలి తప్ప బయటికి పోయి ప్రసక్తి లేదు వాళ్ళ ఊళ్ళలో. కంప్యూటర్ యుగం అని చెప్పుకుని, రాకెట్ యుగం అని చెప్పుకున్నటువంటి ఈ యుగంలో నా భారత ఆడబిడ్డలకు కనీసం టాయిలెట్ సౌకర్యం కూడా లేకుండే. మోడీ గారు వచ్చాను. 12 కోట్ల మందికి స్వచ్ఛ భారత్ కింద ప్రతి ఇంట్లో టాయిలెట్ ఉందని చెప్పి ఇవాళ టాయిలెట్ కట్టించి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడిన బిడ్డ మోడీ గారు అంటున్నారు వాళ్ళు. ఇవాళంతా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఊహించినామా మనం ఎప్పుడన్నా ఇట్లా? అమెరికా లాంటి దేశమే డిజిటల్ ట్రాన్సాక్షన్స్లో సంపూర్ణంగా అమలు కావాలంటే 10 ఏళ్ళు పట్టింది. కానీ భారతదేశం మాత్రం 3 ఏళ్ళ కథం పట్టించింది. ఇవాళ ఎవ్వరు చూడు, కంకులు అమ్ముకుంటోళ్ళకు ఏంది ఇవన్నీ ఇచ్చిందా? మనం ఇచ్చినామా? మాట్లాడతాం. గండి మాట్లాడంటే గంట కావాలి. ఇవాళ మనం చూస్తున్నాం, చేపలు కొనుక్కున్న కాడ, కంకులు కొనుక్కున్న కాడ కూడా చివరికి ఏం పేమెంట్? గూగుల్ పేమెంట్ అంటారు మనం. గూగుల్ పేమెంట్ చిల్లర సంగతి లేదు. ఇప్పుడు జేబులో పైసలు ఉండాల్సిన లేదు, బాధ్యత కొనుక్కు ఫోన్ ఉంటే చాలు. గట్ల వచ్చింది. బిచ్చవాళ్ళు కూడా చవరస్తాలు అయిపోయాక మా శివ ఒకవేళ పైసలు లేకపోతే నువ్వు పేమెంట్ కొట్టమంటారట గంగిరెద్దులు. అంటే ఇక్కడికి వచ్చింది చూడు, దేశం అన్నిటికంటే ముఖ్యంగా మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా. ఒకప్పుడు నీ సెల్ ఫోన్, నీ కంప్యూటర్, నీ టీవీ, నీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నీ కూడా మేడ్ ఇన్ జపాన్, మేడ్ ఇన్ చైనా, చైనా బజార్లే ఉండేవి. ఇవాళ మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా గుర్తుపెట్టుకోండి. దట్ ఈజ్ ఇండియా టుడే. ఒకటే దేశం 2 చట్టాలు, ఒకటే దేశం 2 చట్టాలు. కాశ్మీర్ పోవాలంటే అరచేతిలో ప్రాణం పెట్టుకోవాల్సిందే. రక్తం చిందని రోజు లేదు. బుల్లెట్ల గాయాలతో రక్తం మడుగులలో గిలగిల కొట్టుకుంటున్న దవాఖానాల ఆర్తనాదాలు లేవు. ఇవాళ మోడీ గారు వచ్చినాక కూడా 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉన్నాయట. ఇవాళ జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా ఒకటే చట్టం, భారత్లో భాగం మాత్రమే. ఒకనాడు యుఎన్ఓలో ఏదైతే మాట్లాడేదో కన్నెత్తుకు చూడదు నా కొడుక అని చెప్పి ఇవాళ జమ్మూ అండ్ కాశ్మీర్ భారత్లో భాగం అని చెప్పినటువంటి మొట్టమొదటి నాయకుడు నరేంద్ర మోడీ గారు గుర్తుపెట్టుకోండి. రామ మందిరం, ఎన్ని యుద్ధాలు చూస్తుంది చరిత్రలో. చివరికి మన రాజులే ఒకరికొకడు సబడేజ్ చేసుకుంటే వాళ్ళు వచ్చి ఆక్రమించుకోని చెప్పి వింటాం మనం. మహమ్మద్ గోరి 7 సార్లు దండయాత్ర చేశాను. దండయాత్ర చేసి ఏం చేస్తారు?
నీ రాజ కుటుంబాలనే కాదు, నీ స్త్రీలను చెరబడతారు. నీ సంస్కృతి, నీ సాంప్రదాయాలు, నీ ఆచార వ్యవహారాల ఆనవాళ్ళు ఉండదని కోరుకుంటారు వాళ్ళు. వాళ్ళ సంస్కృతి, వాళ్ళ సాంప్రదాయాలు, వాళ్ళ భాష, వాళ్ళ లాంగ్వేజ్ ఇవన్నీ ఉండాలని కోరుకుంటారు. గట్ల ధ్వంసం చేయబడితే అయోధ్య రామ మందిరం 500 ఏళ్ళ అనేక పోరాటాలు జరిగినాయి, వందల వేల మంది చనిపోయిండ్రు. కానీ వాళ్ళ ఆ సంస్కృతి, ఆ సాంప్రదాయం, ఇది భారత్, ఇది మా సాంప్రదాయం, మా సంస్కృతి, మా వ్యవహారాలు, మా విశ్వాసాలని చెప్పి మళ్ళీ 500 ఏళ్ళ తర్వాత రామ మందిరాన్ని కట్టించి దేశ ప్రజల సంస్కృతిని, ఆచారాన్ని కాపాడిన వ్యక్తి మోడీ గారు అంటున్నారు కదా. అందువల్ల ఒక్క రంగం కాదు, ఇలా ఏ రంగాన్ని చూసినా కూడా ఇంత గొప్పగా ఉంది. కాబట్టి మెట్రో ఇస్తే మనం వేయాలి కాదు, ఎవరిస్తారే. మెట్రో మెట్రో అంటున్న మా వాళ్ళు కాంగ్రెస్ అయితే ఇయ్యాలి కదా, ఇస్తే మనం వేయాలి కదా. నాకు ఈ ప్రాంతంలో 32 ఏళ్ళ నుంచి ఉంటాను కాదే, నేను 32 ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉంటున్నా. ఎంత ఇబ్బంది ఉంటుందో తెలుసు. కాబట్టి నేను ఒకటే, ఈ మెట్రో విషయంలో నా పట్ల మీకు విశ్వాసం ఉంటుంది అనుకుంటున్నా. మళ్ళీ మోడీ గారినో, మళ్ళీ అమిత్ షా గారినో మళ్ళీ కన్విన్స్ చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీ ఎంపీకి ఉంటా. కాబట్టి మొన్ననే మీకు చెప్పిండు, సంగారెడ్డి చెప్పిండు అనుకుంటా, మరొక మాట అనిపోయింది. అధికారం ఇవ్వకపోయినప్పటికి కూడా తెలంగాణకు ఎన్ని ఇచ్చిందో ఆయన అన్ని చదివిండు. ఇవాళ అధికారం కనుక ఇస్తే ఆఫీస్ నుంచి అలా పోతా. తప్పకుండా ఈ మెట్రో విషయంలో మళ్ళీ చేస్తే మనమే చేయాలి తప్ప ఎవరికి చేసే సత్తా ఉండదు. కాబట్టి నేను ఎట్లాగూ ఈ ప్రాంత బిడ్డగా, మీరు రేపు గెలిపిస్తే ఎంపీగా ఈ సమస్య పరిష్కారం నా చేతిలో పెట్టమని చెప్పి కోరుతుంది. నాకు ఒక మీటింగ్ ఉంది, దయచేసి అప్కి బార్ 400 పార్ అది నినాదం కావద్దని, అది నిజమని, అందులో మల్కాగిరి పార్లమెంట్ కూడా ఉండాలని చెప్పి మీరందరూ కాంక్షిస్తున్నారు. కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళు 150 మంది 200 మంది కావచ్చు, అందరూ ఆ కాలనీలకు నాయకత్వం వహించేవాళ్ళు. కాబట్టి మీకు ఒక్కొక్కరికి 1000 ఫోన్లు ఉంటాయి ఒక దగ్గర, మీకు పరిచయాలు, మీ చుట్టాలు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు. ఇక్కడ మా కార్యకర్తలే రావాలి, మీకు చిట్టీలు పంచాలంటే ఇది సాధ్యమే కాదు. మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ప్రతి ఒక్కరూ ఓటర్ నమోదు చేసుకోండి.